ఈ విధముగా ఆకాశము భూమి సమస్త సమూహములు సంపూర్ణముగా రూపొందెను. 7వ రోజు దేవుడు తాను చేయుచున్న పనియంతటి నుండి విశ్రమించెను. సృష్టిని పూర్తి చేసి 7వ రోజున దేవుడు తాను సృజించిన తన పని అంతటి నుండి విశ్రమించెను. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్రదినము గా చేసెను. భూమి ఆకాశముల సృష్టి వృత్తాంతము ఇదియే. దేవుడైన యావే భూమిని ఆకాశమును సృష్టించిన నాడు నేలమీద పచ్చని చెట్టుచేమలేవియును లేవు. ఏలయన దేవుడు భూమి మీద వానలు కురిపింపలేదు, నేలను సాగుచేయుటకు ఎవ్వడును లేడు. కాని భూమి నుండి నీటి ఆవిరి పెల్లుబికి నేలనెల్ల తడుపుచుండెను. అప్పుడు దేవుడైన యావే నేలమట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను. అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను. మానవుడు జీవము గలవాడయ్యెను. దేవుడైన యావే ఏదెనులో తూర్పుగా ఒక తోటను నాటెను. తాను సృజించిన నరుని దానిలో ఉంచెను. చూచుటకు ఇంపుగా నుండి తినుటకు తీయగానుండు పండ్లనిచ్చు చెట్లన్నీ ఆ తోటలో పెరుగునట్టు చేసెను. తోట నడుమ జీవమిచ్చు చెట్టు, మంచి చెడుల తెలివినిచ్చు చెట్టును మొలిపింపచేసెను. తోటను తడుపుటకు ఏదెను నుండి ఒక నది ప్రవహించెను. అది 4 పాయలుగా చీలెను. మొదటి పాయ పేరు పీషోను. అది హవీలా దేశమును చుట్టిపారును. ఆ దేశమున మేలిమి బంగారమును మంచిగుగ్గిలమును గోమేధికములును దొరకును. 2వ పాయ పేరు గీహోను. అది కూషు దేశమును చుట్టిపారుచుండును. 3వ పాయ పేరు టిగ్రీసు. అది అస్సిరియాకు తూర్పున ప్రవహించును. 4వ పాయ యూఫ్రటీసు. దేవుడైన యావే నరుని కొనిపోయి ఏదెను తోటను సాగుచేయుటకును కాచుటకును దానిలో ఉంచెను. నీవు తోటలో ఉన్న ప్రతి చెట్టు పండును నిరభ్యంతరముగా తినవచ్చును, కాని మంచి చెడులనెంచు తెలివినిచ్చు చెట్టు నుండి మాత్రము తినరాదు. నీవు వాటిని తినుదినమున తప్పక చనిపోవుదువు అని దేవుడైన యావే నరుని ఆజ్ఞాపించెను. అంతట దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు, అతనికి సాటియైన తోడును సృష్టింతును అని అనుకొనెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్నిరకముల మృగములను పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలిసికొనగోరి వానినన్నిటిని అతని కడకు కొని తెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేర్లే వాని పేర్లుగా నిలిచిపోయినవి. ఇట్లు అన్నిరకముల పెంపుడు జంతువులకు పక్షులకు క్రూర మృగములకు నరుడు పేర్లు పెట్టెను. కాని అతనికి తగిన తోడెవ్వరును దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్ర పోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కటెముకనుక దానిని తీసి ఆ చోటును మరల మాంసముతో పూడ్చెను. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతనికడకు తోడ్కొని వచ్చెను. అప్పుడు నరుడు చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరుని నుండి రూపొందినది, కావున నారియగును అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొనిపోవును. వారిరువురు ఏక శరీరులగుదురు. అప్పుడు ఆ స్త్రీ పురుషులిద్దరు దిశములతో నుండిరి, అయినను వారికి సిగ్గు వేయలేదు.